అందరికీ నమస్కారం అండి. ఈరోజు రోడ్ నెంబర్ 36లో ఉన్న హీలియోస్ జిమ్కి వచ్చేసాం. అంటే బేసిక్గా దిస్ మై పర్మనెంట్ ఎక్సర్సైజ్ అడ్డా అనమాట. టుడే ఇక్కడికి రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే, చాలామంది ఫ్రెండ్స్ ఒకటి అన్నారంటే, మేము పిల్లలు పెద్దవాళ్ళు ఈ పనుల్లో జాబ్స్లో జిమ్కి స్పెషల్గా టైం మేము స్పెండ్ చేయలేకపోతున్నాం, ఇంట్లోనే ఉండి మాకున్న ఇష్యూస్కి ఇంట్లోనే ఉండి ఎలా చేసుకోవచ్చు అనేది అడిగారు. సో అలా ఉన్న వాళ్ళకి నిజంగా మీకు అవసరం, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళందరికీ ఇంట్లోనే ఉండి స్పైన్కి సంబంధించిన ఎలాంటి ఇష్యూస్ అంటే లోవర్ బ్యాక్లో కానీ నెక్లో కానీ ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే మజిల్స్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అందులో భాగంగా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కాస్త స్లోగా స్టార్ట్ చేయండి. ఆల్రెడీ కొద్దో గొప్ప ఎక్సర్సైజ్ తెలిసిన వాళ్ళు కొంచెం లిటిల్ బిట్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుని కాస్త చేసుకోగలుగుతారు. సో ఈరోజు ఫస్ట్ ఎపిసోడ్లో మనం చేయబోయేది ఏంటి అని అంటే, స్పైన్కి ఒకవేళ L4, L3, L4 అంటే లోవర్ స్పైన్కి సంబంధించిన, C4 అంటే నెక్కి సంబంధించి అయినా కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా మజిల్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి కొంతమందికి బల్జ్ ఉండొచ్చు, నర్వ్ కంప్రెషన్ ఉండొచ్చు, బట్ దే నీడ్ లిటిల్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్. ఓకే, సో అలాంటి వాళ్ళ కోసం ఇంట్లోనే ఉండి ఎలా ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇందులోనే స్ట్రెచ్చింగ్స్ కూడా ఉంటాయి. సో ఆల్ ఓవర్గా స్లోగా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు మాత్రం స్లోగా స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఇలా మీరు ఒక మ్యాట్ తీసుకున్నా, ఏదైనా మ్యాట్ లేకపోయినా కూడా జస్ట్ ఇలా లేడౌన్ అవ్వండి. లేడౌన్ అయిన తర్వాత జస్ట్ సింగిల్ లెగ్ లిఫ్ట్ చేసి చెస్ట్ వరకు స్లోగా లేపండి. అలాగే అప్పర్ బాడీని టైట్ చేయండి. ఇలా వన్స్ హోల్డ్ చేసిన తర్వాత 10 సెకండ్స్ పాటు బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ అంటే ఊపిరి తీసుకుని వదలండి. అలాగే ఈ లెగ్ కూడా. సో ఇదొక 10 సెకండ్స్ అయిన తర్వాత ఇప్పుడు బోత్ ద లెగ్స్ దీనివల్ల మీకు ఈవెన్ బల్జ్ అయినా నర్వ్ కంప్రెషన్ ఉన్నా కూడా ఈ స్ట్రెచ్చింగ్ మీకు చాలా రిలీఫ్ ఇస్తుంది. దిస్ ఈజ్ నెంబర్ 1. దిస్ ఈజ్ నెంబర్ 2 ఏంటంటే, ఇలా బోర్లా పడుకుని ఈ పొజిషన్లో ఈ టో అంటే వేళ్ళు కిందకి స్ట్రైట్గా ఉంచి జస్ట్ మీరు ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారో అంతవరకే, ఎక్కువ మీరు స్ట్రెయిన్ తీసుకోకుండా ఎంతవరకు లిఫ్ట్ చేయగలుగుతారు. జస్ట్ ఒక 10 టైమ్స్. Two, 3, 4. సో ఇలా ఒక 10 టైమ్స్ చేస్తే, అండ్ దిస్ ఈజ్ నెంబర్ సెకండ్ వన్. ఇప్పుడు ఇందాక చేసిన దాంట్లోనే ఇప్పుడు ఆల్టర్నేట్ లెగ్స్ అనమాట. అటు ఇటు కలిపి ఒకటి కింద కౌంట్ చేస్తే 2, 3, 4, 5. ఇలా ఒక 10 టైమ్స్ 2 సెట్స్ కింద మనం చేస్తే సరిపోతుంది. అండ్ ఫోర్త్ వన్. వన్, 2. బ్రీద్ ఇన్ బ్రీద్ అవుట్ చేస్తూ ఎంతవరకు మనం స్ట్రెచ్ చేయగలమో ఇంతవరకు చేస్తే ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఇన్ టు యువర్ బ్యాక్ అన్నమాట. ఇలా 10 into 2 2 సెట్స్ 10 టైమ్స్ మనం చేస్తే చాలా మంచి స్ట్రెంగ్త్ వస్తుంది. మనం చేసేది స్పైన్ కోసం కాబట్టి, సో పోస్చర్ హ్యాస్ టు బి పర్ఫెక్ట్. సో పోస్చర్ ఇది లెగ్ గ్యాప్ కానీ హ్యాండ్స్ గ్యాప్ కానీ ఇది కరెక్ట్గా ఉండేది చూసుకొని, ఇప్పుడు ఫస్ట్ అంత డౌన్ మన బ్యాక్ కానీ షోల్డర్ కానీ బ్యాక్ పెట్టుకుంటే ఇలాగా. నౌ ఇలా జస్ట్ కాసేపు హోల్డ్ చేయండి. బ్రీద్ అవుట్ చేస్తూ హెడ్ కూడా బ్రీద్ ఇన్
షోల్డర్ కూడా ఇలా పైకి వెళ్తుందన్నమాట. బ్రీద్ అవుట్. ఇలా ఒక 10 times 2 sets. ఇప్పుడు నెక్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి, అంటే ఎవరికైతే C2, C3, C4 ఈ నెక్ పార్ట్లో ఎవరికైతే బోన్ ఇష్యూ ఉంటుందో వాళ్ళకి మజిల్ స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఇది చేయండి ఇంట్లోనే ఉండి. ఇది తల హ్యాండ్ని పుష్ చేయాలి, హ్యాండ్ తలని పుష్ చేయాలి, అంటే ఆపోజిట్ ఫోర్స్లో పుష్ చేసుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ద సేమ్ టైం ఇటు కూడా జస్ట్ పుష్ ఇట్ పుష్ ఇట్ పుష్ ఇట్ 10 times. అలాగే బ్యాక్, అంటే ఈ తల నుంచి మనం చేతికి ఫోర్స్ ఇస్తాం, చేతి నుంచి తలకి ఫోర్స్గా అపోజిట్ సైడ్లో ఫోర్స్ ఇస్తాం. ఇలా 10 seconds ఫర్ 2 steps కనుక తీసుకుంటే దిస్ నెక్ మజిల్స్ చాలా మీకు స్ట్రాంగ్ అవుతాయి. ఎందుకంటే జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా జిమ్లో కోచ్ ఉంటారు, లేకపోతే మీరే ఓన్గా చేసుకునే ఎవరో ఒకరు అడ్వైస్ చేస్తుంటారు. బట్ ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఇవి చేసుకుంటూ ఉంటే కనుక అట్లీస్ట్ కొంతలో కొంత మనకి మన చేతులతో మన ఆరోగ్యాన్ని సమకూర్చుకునే వాళ్ళం అవుతాం. ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో లోవర్ పార్ట్, అంటే నడుము నుంచి కింద వరకు కూడా ఎవరికైతే కొంచెం ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండి అట్లీస్ట్ ట్యూనప్ చేసుకోవడం అంటాం. మనం ఇంట్లో చేసుకునే ఎక్సర్సైజ్కి రెడ్యూస్ అయిపోదు, కానీ పూర్తిగా రెడ్యూస్ అవ్వదు, బట్ అట్లీస్ట్ స్టార్ట్ చేస్తే ట్యూనప్ అవుతూ ఉంటుంది మజిల్. సో దానికి సంబంధించి ఈ ఎపిసోడ్లో లోవర్ పార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ని, అంటే లెగ్ మన బాడీలో అతిపెద్ద మజిల్ కానీ అతిపెద్ద బోన్గా ఏదైనా ఉంది అని అంటే ఇక్కడి నుంచి మన కిందకి, అంటే లోవర్ పార్ట్లో ఉండేది. సో దీనికి ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్నట్టయితే తొందరగా మనం రెడ్యూస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇంట్లోనే ఉండి మన లోవర్ పార్ట్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. బై ద వే అందరూ అనుకోవచ్చు ఈవిడేంటి ఇవన్నీ చెప్తోంది, తిను కోచా లేకపోతే ఈవిడెవరు అని అనుకోవచ్చు. బేసికలీ ఐ వాజ్ ఎ నేషనల్ అథ్లీట్. అట్ ద సేమ్ టైం ఎవరైతే ఇక్కడ అఫీషియల్గా ప్రొఫెషనల్ కోచెస్ ఉంటారో వాళ్ళతో సంప్రదించి ఏం చేస్తే బాగుంటుంది అనేది అంతా ఒక స్కెడ్యూల్ ప్రకారం నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. అలాగే వాళ్ళ నుంచి అడ్వైస్ తీసుకుని ఈ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ సింగిల్ లెగ్తోనే మీరు చేయడానికి ట్రై చేయండి. ఇలా ఇప్పుడు నేను సింగిల్ లెగ్గే చేస్తున్నాను, చూడండి. ఓకే, జస్ట్ స్టార్టింగ్ మీరు చేసినప్పుడు ఒక 5తో మీరు మొదలు పెట్టుకుంటే 2-3 డేస్లో 10 కూడా చేసుకోవచ్చు. ఇది 2 setsగా చేసుకోవచ్చు. కాస్త మీరు స్ట్రెంగ్త్ అయిన తర్వాత 3 sets కూడా మీరు చేసుకున్నా ఇట్స్ యూస్ఫుల్ ఫర్ యువర్ థై మజిల్ అండ్ నీ కాఫ్ మజిల్ అండ్ హిప్ కూడా, వేస్ట్ పార్ట్ కూడా మీకు వర్క్ చేస్తుంది. ఇలా వెల్లికిలా మోకాళ్ళ వరకు ఫోల్డ్ చేసుకుని ఈ హ్యాండ్స్ ఇలా దగ్గరగా పెట్టుకుని ఒక లెగ్ మనం కాలు మీద కాలు వేసుకున్నట్టుగా ఇలా వేసుకుంటే నౌ అప్. ఓకే, 1 more నేను చేస్తున్నా, చూడండి. అప్, అప్. ఇలా ఒక్క సెకండ్ ఉండాలన్నమాట. 1 2 3 4 5 డౌన్. అగైన్ ఈ లెగ్. One more. 1 2 3 4 5 డౌన్. ఇలా 10 times 2 sets కింద చేసుకోవచ్చు. ఇందులోనే ఇంకొక వేరియేషన్ ఉంది మీకు. సేమ్ పొజిషన్లో లెగ్స్ ఇలాగే ఉంచి జస్ట్ మనం గ్లూని ఇలా లిఫ్ట్ చేస్తాం. 1 2 3 4 5 డౌన్. జస్ట్ స్క్వీజ్ చేయాలి కొంచెం మీరు. 1 2 3 4 5 ఇలా 5 ఈచ్ సెట్కి 5 చొప్పున 2 sets కింద స్టార్టింగ్లో చేసుకోవచ్చు. ఇందులోనే మనకి అనదర్ వేరియేషన్, జస్ట్ పోస్చర్ మనకి స్ట్రైట్గా ఉండాలి. ఇలాగా బెండ్ అవ్వడం ఇలా ఉండకూడదు, కొంచెం వెనక్కే ఉండనివ్వండి అప్పర్ బాడీని. ఓకే, 1
టో కూడా స్ట్రైట్గానే ఉండేది చూడండి. మీరు ఇటు స్ట్రైట్ 3 4 5. ఇది ఈచ్ లెగ్ మీరు 10 + 10 అలా 2 సెట్స్ కింద చేస్తే బాగుంటుంది. ఓకే, నౌ ఐల్ చేంజ్ అనదర్ లెగ్. ఇలా స్ట్రైట్గానే ఉండాలి. ఇలా ముందుకు బెండ్ అవ్వకండి. అప్పర్ బాడీ కానీ ఇది కానీ బెండ్ అవ్వకుండా చూసుకోండి. 1 3 5. ఇలా మీరు ఈచ్ లెగ్కి 10 చొప్పున 2 సెట్స్ స్టార్టింగ్లో చేసుకుని దాన్ని 3 4 5 సెట్స్ కింద కూడా మనం మల్టిపుల్ చేసుకుంటూ ఉంటే మన థై, హిప్, నీ, ఇది వేస్ట్ పార్ట్ కూడా ఈ సైడ్ మనకి ఫోల్డింగ్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు మన సైడ్కి టర్న్ అయ్యి లెగ్ ఏదైతే మనం అప్ అండ్ డౌన్ చేసామో ఇదంతా కూడా మన థైకి, ఇన్నర్ థైకి, హిప్కి, మన ఈ వేస్ట్ పార్ట్లో కూడా మనకి ఫ్యాట్ చాలా ఫాస్ట్గా జమ అవుతూ ఉంటుంది. వీటన్నింటికి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు యాబ్స్ అంటే మన చాలా ఫాస్ట్గా ఎక్కువ ఫ్యాట్ జమ అయ్యే ప్లేస్ అనమాట. ఈ యాప్స్ని మన ఇంట్లో ఉండి ఎలా చేసుకోవచ్చు అంటే అఫ్కోర్స్ మనకి యూట్యూబ్లో చాలా దొరుకుతున్నాయి. మనకి టైం ఉండాలే కానీ మన ఇంట్లో కూడా ఫిట్గా తయారవచ్చు. అయితే సింపుల్ వన్, అప్పుడే డెలివరీ అయిన వాళ్ళు లేదంటే కొంచెం ఒక 40 45 + 50 ఉన్నవాళ్ళు కూడా ఇంట్లో మనం చాలా సింపుల్గా చేసుకోవడానికి ఈరోజు మీకు ఈ యాబ్స్ గురించిన ఎక్సర్సైజ్లు మీకు చూపించబోతున్నాను. ఇది బిగినర్స్ కోసం, అంటే అప్పటి వరకు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు. లెగ్స్ పార్ట్ అంటే కాస్త జస్ట్ 1 feet ఇలా పెట్టుకోండి. ఎంతవరకు మనం లేవగలమో అంతవరకు ట్రై చేయండి. సో ఈ 10 ఒక సెట్ కింద మనం అనుకుంటే ఇది బిగినర్స్ కోసం కాబట్టి, ఇదే మనం కొంచెం సీనియర్స్ అయితే చక్కగా అప్పర్ బాడీ కూడా పైకి లేపి ఎయిర్లో చేయడానికి అవకాశం ఉంటుంది. అది నెక్స్ట్ వర్షన్లో మీకు చూపిస్తాను. జనరల్గా మనలో చాలామందికి ఈ హ్యాండ్స్ పార్ట్లో కానీ ఈ షోల్డర్ పార్ట్లో కానీ చాలా ఫ్యాట్ అనేది జమ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అంటే ఎస్పెషలీ ఫర్ అప్పర్ బాడీలో మన ఫ్యాట్ని రిడ్యూస్ చేసుకోవడానికి, కొంచెం బాడీ ట్యూనప్ అవ్వడానికి ఈరోజు ఏం చేయాలో చెప్తాను. సో ఇలాంటి ట్రై చేయండి. ఇంకేమైనా ఇగోండి మాకు వేస్ట్ పార్ట్లో మేము స్టార్ట్ చేసాం, ఇంకేమన్నా మాకు కావాలి ఇవి చెప్పండి అని అంటే ప్లీజ్ మెసేజ్ మీ, సో దట్ అకార్డింగ్ టు యువర్ మెసేజ్ ఐ విల్ ప్లాన్ అనదర్ ఎపిసోడ్స్. థ్యాంక్ యూ. అగైన్ దీనికి మాత్రం మన ఇంట్లో ఏదైనా చిన్న స్టూల్ కానీ బెంచ్ కానీ ఇలాంటిది ఏదైనా బెంచ్ ఉంటే కూడా వర్క్ చేస్తుంది. చిన్న పుషప్స్ లాంటివి అనమాట. నాకు కూడా కొంచెం కష్టమే, ఫిర్బీ ట్రై చేస్తున్నాను. అంటే రెగ్యులర్ చేసేవాళ్ళు అయితే బాగా అలవాటు అయితే బాగా చేస్తారు, కొంచెం మనం కూడా అలవాటు చేసుకుందాం ఇప్పుడు కొత్తగా. సో లెగ్స్ క్లోజ్ తీసుకున్నాక దిస్ ఇస్ యాక్చువల్లీ మనం ఇది చేస్తున్నప్పుడు కూడా మజిల్కి ఎక్కడ ప్రెషర్ పడుతుంది అనేది మనం ఈజీగా గుర్తించగలుగుతాం. 5తో మొదలుపెట్టి 10 ఈచ్ సెట్ కింద పెట్టుకుంటే 2 or 3 సెట్స్ చేస్తే యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ చేంజ్. ఇవన్నీ కూడా మన అప్పర్ బాడీకి యూజ్ అయ్యే ఎక్సర్సైజ్. సో ప్లీజ్ ట్రై వన్స్. మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది. దాన్ని మెసేజ్ మీ, మీరు ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అనేది. ఇంకేమన్నా ఈ పార్ట్స్కి చేస్తే బాగుంటుందండి లేదంటే పర్టికులర్లీ ఇవి ఇంకా మాకు కొన్ని కావాలని అనిపిస్తే మాత్రం ప్లీజ్ మెసేజ్ మీ. అకార్డింగ్ టు యువర్ మెసేజ్ ఐల్ మేక్ అనదర్ ఎపిసోడ్. Thank you. See you. Bye-bye.